తెచ్చుంటారు అంటే అప్పుడు గబక్కన మాటలో చెప్పాలి. లేదండి నేను ఏనాడు అట్లా ఇవ్వలేదండి అన్నారు అనుకో, మరి వాళ్ళ షాప్కి ఎందుకు వెళ్ళారు? టీ తాగడానికి వెళ్ళాం, లేకపోతే వాళ్ళతో పరిచయం ఉందని వెళ్ళాము అంటే, లేదు ఆయనేమో కేసిరెడ్డి చెప్పాడు మీకే చేతికే అట్టపెట్టెలో డబ్బులు ఇచ్చేవాడంట, మీరేమో అవి పట్టుకెళ్ళేవాళ్ళంట, అతనే చెప్పాడు అని చెప్పేసి ఒక వెర్షన్ పట్టుకుని వస్తారు. అప్పుడు వీళ్ళు కంగారు పడి అతనే చెప్పాడు అన్నప్పుడు మనం ఏదన్నా చెప్తే పోతుంది కదా, అప్పుడు మీరు కనుక ఇప్పుడు నిజాలు చెప్పేస్తే మిమ్మల్ని వదిలేస్తారు. ఇది ఇట్లాంటివన్నీ కూడా అప్రెంటిస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర చెప్పడానికి బాగుంటాయి. ఇప్పుడు ఎవరయ్యా అంటే ఆ వాసుదేవరెడ్డి, అతను ఉద్యోగానికి వెళ్ళడం కోసం అతని చేత తీసుకున్నారు. అట్లాగే చిన్న చిన్న పనులు చేసినటువంటి వాళ్ళని పట్టుకుని వాళ్ళ చేత తీసుకున్నారు. అవన్నీ రేపు కోర్టులో దేనికి పనికిరావు. కాబట్టి దాన్ని కవర్ చేయడానికి ఇప్పుడు ఎత్తుగడల్లా ఏంటంటే ఈ నార్కో టెస్ట్ అనేటటువంటి మాట, అంటే అదంతా ఫెయిల్ అవబోతోంది ఆ కేసు అంతా. ఇప్పుడు వాస్తవంగా చివరిలో పెట్టుంటే గనక కేసు కంటిన్యూ అవుతుంది. ఎలక్షన్ స్టార్టింగ్ లోనే పెట్టారు. ఈ కేసు ఎంతకాలం సాగదీస్తారు? ఎన్నేళ్ల పాటు సాగదీస్తారు? ఎలక్షన్స్ చివరిదా వచ్చే ఎలక్షన్స్ అయిపోయేదాకా సాగదీయాలన్న వీళ్ళ కోరిక. అది ఆ సిద్ధార్థ లోద్రా చేతిలో ఉంది. అక్కడ ఉన్నటువంటి తనకు ఉన్నటువంటి అన్ని పద్ధతులు వాడి అలా చేయకపోతే కేసు క్వాష్ అయ్యిందంటే ప్రభుత్వానికి ఎదురు దెబ్బ అవుతుంది. కాబట్టి ఇట్లా సాగతీతలో ఇది ఒక కోణం. నార్కో టెస్ట్, నార్కో టెస్ట్ అనేటటువంటి దానికి యాజ్ పర్ నామ్స్ ఏంటంటే మనం ఆ కన్సర్న్డ్ ఎవరికైతే నార్కో టెస్ట్ చేయాలనుకుంటాం ఇది ముందు కోర్టులో వేయాలి. అయ్యా మేము ఎంతో ఎంక్వైరీ చేసాం, అతను చెప్పట్లేదు కాబట్టి అతనికి మేము పాలిగ్రాఫ్ టెస్ట్, నార్కో టెస్ట్. పాలిగ్రాఫ్ టెస్ట్ అంటే మనిషిని ఒక మిషన్ దగ్గర కూర్చోబెట్టి క్వశ్చన్స్ వేస్తుంటారు. అతను నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా అన్నది అందులో ఉన్నటువంటి ముళ్ళుని బట్టి తెలుస్తుంది అనమాట. అది పాలిగ్రాఫ్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. అది సాక్ష్యంగా పనికిరాదని కోర్టు ఎప్పుడో చెప్పింది. సాక్ష్యంగా పనికిరాదు, జస్ట్ ఈ పేపర్లో రాసుకోవడానికి పనికోదు. ఇప్పుడు మిమ్మల్ని నలుగురు